బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఖర్గే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాణిక్యరావు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, వేణుగోపాల్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ పాలనను చూసి చాలా బాధగా ఉందని జూపల్లి అన్నారు. ఏ రంగంలో కూడా ఆశించిన ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిందని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఖర్గే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాణిక్యరావు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, వేణుగోపాల్, పొంగులేటి శ్రీనివాస్, మల్లు రవి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ పాలన చూసి చాలా బాధగా ఉందని జూపల్లి అన్నారు. అయితే ఏ రంగంలో కూడా ఆశించిన ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిందని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. పెద్దలు మాజీ శాసనసభ్యులు 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు కరు వాపసి అని కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం అమరులైనటువంటి యువత అమరవీరుల సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఆనాడు రాజీనామా చేసిన ఈనాడు గడిచిన 2 పర్యాలు అంటే సుమారుగా 9 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తాం. తెలంగాణ సాధించుకున్నది యావత్ తెలంగాణ సమాజం సంఘర్షణ శక్తి ఏర్పడి వందలాది మంది ప్రాణత్యాగాల ద్వారా తెలంగాణ సాధించుకున్నది ఒక గొప్ప పరిపాలన ఉంటుందని చెప్పి ఆశించారు. కానీ అసలు రూపం దుర్మార్గమైనటువంటి మనస్తత్వం 9 సంవత్సరాల పెద్దలు కేసీఆర్ దగ్గర వచ్చినట్టుగా ఏ రంగంలో కూడా ఆశించినటువంటి ఫలితం లేదు. ఒక ఫ్యాసిస్ట్గా, ఒక నియంతగా, కుటుంబ పాలనగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు, స్కీములు ప్రకటించి భూములు, కబ్జాలు, ధరణి పేరు మీద మోసాలు, ఇలా రకరకాల స్కీమ్ల గురించి ఇప్పుడే అందులో చెప్పడం జరిగింది. చాలా విషయాలు ప్రజలు చాలా ఆశలతో ఉండినారు. నిజంగానే డబుల్ బెడ్రూమ్ వస్తుంది, నిజంగానే దళితులకు 3 ఎకరాల భూమి వస్తుంది, నిరుద్యోగులకు వాళ్ళ పెంచడం కోసం నిరుద్యోగ వృత్తి వస్తుందని రకరకాల స్కీమ్లు చెప్పడం జరిగింది. కొన్ని ₹1,00,000 కావాలంటే గట్లేని పరిస్థితి. మరి ఏ వ్యాపారం చేయకుండా, ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఎట్లకెళ్ళి వచ్చింది. ఇప్పటికే మీడియాలో చూస్తా ఉన్నాం వాస్తవాలు. కాంగ్రెస్ అంటే అలా ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమికి అధ్యక్షులుగా నన్ను ప్రకటిస్తే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు పెట్టుబడి నిలబెట్టాలని చెప్పని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి మాటలు కూడా దాటుతా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలు మభ్యపెట్టడం కోసమే ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఏంటి ఇవాళ మళ్ళీ రైతు రుణమాఫీ చేస్తా ఉంటారు. మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు సీనియర్ మోస్ట్ నాయకులు, ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ నుంచి 5 సార్లు శాసనసభ్యుగా కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పెద్దలు గురునాథ్ రెడ్డి గారు,
మొన్నటి వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసి నాగరాజు గారు కాంగ్రెస్ పార్టీలో, అదేవిధంగా మేఘారెడ్డి, చాలా మంది ఎంపీపీలు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇందులో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, వంశీ చంద్రెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, హరకర వేణుగోపాల్ గారు, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 40 సంవత్సరాల ఆకాంక్షలు చంద్రశేఖరరావు గారు కాల రాసి 4 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయకుండా నలుగురు తన కుటుంబ సభ్యుల యొక్క సంక్షేమం కోసం, పదవుల కోసం, పైసల కోసం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఈరోజు 7,50,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దివాలా రాష్ట్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిన హామీల పట్ల గత 2 సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటాలు చేసి దళిత గిరిజన దండోర కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ గర్జన కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, రైతుల రుణమాఫీ విషయంలో కావచ్చు, అదేవిధంగా వరదలు, కరువులు నష్టపోయిన రైతాంగ కుటుంబాలను, చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకునే విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల నుండి ప్రజలకు విశ్వాసం కల్పించి పోరాటం చేయడంతో ఇప్పుడు ఈ ముఖ్యమైన నాయకులందరూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తారు అని చెప్పి నమ్మి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామని ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలు మారినోళ్లు గాని, పార్టీలో ఉన్నోళ్లు గాని ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేసీఆర్, బీఆర్ఎస్ ఒక్కటే. కేంద్ర రక్షణ బలగాలతోని వారికి సెక్యూరిటీ కల్పించడం నాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర పోలీసులతో నాకు రక్షణ కల్పించమని 8 ఏళ్ల నుంచి అది పెండింగ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది హైకోర్టు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేసీఆర్, బీఆర్ఎస్ ఒక్కటే. వాళ్ళ బంధం ఫెవికల్ బంధం. నిన్న మొన్న జరిగిన పరిణామాలు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు తొలగింపు ప్రక్రియ, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి కేంద్ర రక్షణ బలగాలతోని వారికి సెక్యూరిటీ కల్పించడం నాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది హైకోర్టు కేసు కొట్లాడి. మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు के साथ हमें सीनियर लीडर्स जाना समझाने की जरूरत नहीं है. हमारे पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी जी आपसे इसके बाद बात करेंगे. पार्टी में आए और भविष्य में भी क्या क्या होगा उसके बारे में आपको कुछ बात करेंगे. भैया मेरे कुछ अरे आगे क्यों चले गए?